ఏప్రిల్ 10వ తారీఖున వైసీపీ టీడీపీ జనసేనలో టికెట్ రాని వాళ్ళు కొట్టుకుంటున్నారు. అలాగే ఇవ్వమని ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఆనరబుల్ జస్టిసెస్కి నా హృదయపూర్వక వందనాలు. కుండ ప్రతి ఒక్కరికి ఒక మంచి గుర్తు. ఈ కుండను మీరు నింపుకోండి, జీవితాల్ని మార్చుకోండి. ప్రభు ఒక మాట అన్నారు, కుమ్మరవాణి యొద్దకు వెళ్ళుము, ఆ కుండను మట్టి నుంచి ఏ విధంగా చక్కగా అందంగా అవసరమైన దానిగా మలుచుతాడో మీ జీవితాల్ని నేను ఆ విధంగా మలుచుతాను. చూసారా, రకరకాలైన కుండలు ఉన్నాయి, అన్నీ మంచి కుండలే. కానీ కుండ ఎప్పుడు కూడా ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. ఫ్యానులు ఉరేసుకొని చాలామంది చనిపోయారు, గ్లాసులు పగిలిపోయి చాలామంది హాని పొందారు, సైకిళ్ళు యాక్సిడెంట్లు అయి 100,000 మంది చనిపోయారు. కుండ మంచినీరు ద్వారా ఒక్కరైనా చనిపోయారా? కోట్ల మందికి ప్రాణాన్ని ఇచ్చింది, జీవాన్ని ఇచ్చింది, సత్యాన్ని ఇచ్చింది, మంచిని ఇచ్చింది. కనుక నిజంగా కన్నీరు పెట్టుకోగలను ఈ కుండ గుర్తు కొరకు. ఇదే మన విజయానికి నిదర్శనం. థ్యాంక్ యూ. ఇదే మన జయానికి. ఇంకా మీకేమైనా అనుమానం ఉందా? అనుమానం ఉన్నవారికి అయ్యో మనకి సింబల్ ఇవ్వరని ఎంతోమంది బాధపడ్డారు. ఎంతోమంది ఈ రాష్ట్రంలో 2 ప్రధాన రాజకీయ నాయకులు ప్రయత్నించారు. నేనే పర్సనల్గా వెళ్ళి ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ ఏపీలో ఆర్గ్యుమెంట్స్ చేసి ఈ కుండ గుర్తును సంపాదించుకున్నాం. ఒకటి వినండి, ఒక్క మాట, మీ జీవితాలు మార్చుకోండి. ఇప్పుడైనా అరే స్టీల్ ప్లాంట్ని ఆపిన వ్యక్తి అమ్మకుండా, ఎలక్షన్ను పోస్ట్ పోన్ చేయించిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లో 60 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేరా? 2,10,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఆయన. మా 33 సూత్రాల్లో 6 గుర్తించుకోండి. మీకు ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి, విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించుకోండి, 175 ఎమ్మెల్యేలో ఇప్పుడు గుర్తొచ్చింది కనుక 100 మందిని గెలిపించుకోండి, మీ జీవితాలు మార్చుకోండి. ఒకటి, అధికారంలో వచ్చిన 100 రోజుల్లో ఉచిత విద్య అందరికీ 3,10,000 మందికి ఉచిత విద్య ఇచ్చారు. ఉచిత వైద్యం అందరికీ కోట్ల మందికి ఉచిత వైద్యం ఇచ్చారు. నిరుద్యోగులు విశాఖపట్నం ఎంపీ కాన్స్టిట్యున్సీలో 8 లక్షల మంది 100 రోజుల తర్వాత 1 ఇయర్లో ఇదే స్టీల్ ప్లాంట్లో 100 కంపెనీలు పెడితే ఒక్కొక్కరికి 10,000 ఉద్యోగాలు ఇస్తే 10 లక్షలు. 1000 కంపెనీలు పెట్టి ఒక్కొక్కరికి 1000 ఉద్యోగాలు ఇస్తే 10 లక్షలు. ఒక్క నిరుద్యోగున్నాడు, నన్ను ఎంపీగా చేసుకోండి. ఒక్క నిరుద్యోగున్నాడు, ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, మోదీ గారికి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, కేసీఆర్ గారికి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. నిరుద్యోగులు పెరిగారే కానీ. అందుకే ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, 4 పెన్షన్లు డబల్, 5 ఇక్కడ విశాఖపట్నంలో 2 లక్షల మత్స్యకారులు ఇప్పుడు 6 ప్రాణాలు పోతుంటే కాపాడారా? కేజీహెచ్ హాస్పిటల్లో కాపాడు తీరుతా. 6వ విషయం అందరూ గుర్తించుకోండి, మీ కన్నీరు తుడుస్తా, మీ కోరికలు తీర్చుతా, మీకు అప్పులు తీర్చుతా, అభివృద్ధి చేస్తా. 33 పథకాలు చదవండి. మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లిస్ట్ ఫేస్బుక్ డాక్టర్ కేఏ పాల్లో ఉంటుంది, యూట్యూబ్లో. లేదా నేనే ఇక్కడ ప్రతిరోజు 3 నుండి 5 గంటల వరకు విశాఖపట్నం శ్రీకన్య థియేటర్ వెనక మన ప్రజాశాంతి పార్టీ ఆఫీస్లో ఎమ్మెల్యే అభ్యర్థులందరూ, ఎంపీ అభ్యర్థులందరూ 7569441275కి మీ రెజ్యూమేలు పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కొండ గుర్తుకే ఓటేయమని 5 లక్షల క్రైస్తవులు 10 మందికి చెప్పండి, ఒక్కొక్కరు 8 లక్షల నిరుద్యోగులు 10 మందికి చెప్పండి. 60 లక్షలు మీ విజనరీ పబ్లిక్ లోకి వెళ్తుంది. అసలు మీరు వెళ్ళబట్టే కదా నిన్న కాక మొన్న ఇదే 7% నన్ను కోరుకున్నారు, 43% అన్ని పార్టీలు కోరుకున్నారు. ఇప్పటికీ 7 ఇది 8 వచ్చారు. ప్రతి ఛానల్లో 54% నుండి
72 పేరు చెప్పవచ్చు. ఆ ఛానల్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. మరోసారి మీరు పోల్ పెట్టుకోండి. పాలన రావాలి, పాలన మారాలా, లేదా చంద్రబాబు నాయుడు 5 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు నాయుడు కావాలా, 8 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి కావాలా, భూ కబ్జాలు, అవినీతి, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, డ్రగ్ మాఫియా, డ్రింక్ మాఫియా చేసిన ఈ మాఫియా లీడర్స్ కావాలా, కుటుంబ పాలన కావాలా, కుల పాలన కావాలా? ఉదాహరణకు భరత్ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళే తీసుకొచ్చారు. బొత్స సత్యనారాయణ, ఇప్పుడు బొత్స జాన్సన్ ఆయనే కోఆర్డినేట్ చేసి విజయసాయి రెడ్డి తెచ్చుకున్నారు. డ్రగ్గులు అయితే వచ్చాయి కదా, 25,000 కేజీలు కదా. స్టీల్ ప్లాంట్ ల్యాండ్ టీడీపీ వైసీపీ గంగవరం పోర్టులు అన్నింటికి అమ్మలేదా? టీడీపీ ల్యాండ్ అమ్మలేదా? కాంగ్రెస్, టీడీపీ, బీజేపీని నేనేంటి అమ్మకాన్ని ఆపాను, ఆర్డర్ తీసుకొచ్చాను, అభివృద్ధి చేస్తున్నాను. తెలివైన వారి ఒక్కరు కూడా ఈ ఒక్కసారి మాత్రం టీడీపీ, వైసీపీ, పి బాబు, జే జగన్, పి పవన్కి ఓటేది. మూర్ఖులు ఎవరైనా ఓటేస్తే మనం దాన్ని ఆపలేదు. నాకు బకే ఇచ్చారు, నాకు ఫ్లవర్స్ ఇచ్చారు, నేను ఎప్పుడు ఆయనకి సార్ కప్పలేదు కదా. దట్స్ కేపాల్. ఇక్కడ పుట్టి విశాఖపట్నంలో ఇక్కడ పెరిగి ఇక్కడ నేను చారిటీలు చేసి గ్రామ గ్రామానికి నేను 1000 ఉద్యోగాలు విశాఖపట్నం జిల్లాలో 1999 ఒకే రోజు ఫిబ్రవరిని 5,168 ఉద్యోగాలు చిట్టువలసి ప్రకటన సెంటర్లో ఇచ్చాను. 12 ఆర్లు తీసుకొచ్చాను. ఢిల్లీ బటన్ అవి నొక్కితే ఇంక చాలా ఉన్నాయి. మీకు అర్థమైపోయిందా ఢిల్లీ బటన్ ఏంటో? నిన్న యాత్ర అనే యూట్యూబ్ ఛానల్ పవన్ కళ్యాణ్ మీద స్టోరీ చేశాడు. 2,600 వాచ్ చేశాడు. నా మీద స్టోరీ చేశాడు. 13 లక్షలు వాచ్ చేశాడు. దట్ ఈస్ కేఎఫ్ఆర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రావాలి 7 నెంబర్ మంచిది. అది ఉగాది రోజున మధ్యాహ్నం 12:47 ప్రజాశాంతి పార్టీకి కుండను గుర్తుగా ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ కి, అలాగే ఇవ్వమని ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఆనరబుల్ జస్టిసెస్ కి నా హృదయపూర్వక వందనాలు. కుండ ప్రతి ఒక్కరికి ఒక మంచి గుర్తు. ఈ కుండను మీరు నింపుకోండి, జీవితాల్ని మార్చుకోండి. ప్రభు ఒక మాట అన్నారు, కుమ్మరివాని యొద్దకు వెళ్ళుము, ఆ కుండను మట్టి నుంచి ఏ విధంగా చక్కగా అందంగా అవసరమైన దానిగా మలుచుతాడో మీ జీవితాన్ని నేను ఆ విధంగా మలుచుతాను. కుండ ఎప్పుడు కూడా ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. ఫ్యానులు ఉరేసుకొని చాలా మంది చనిపోయారు. గ్లాసులు పగిలిపోయి చాలా మంది హాని పొందారు. సైకిళ్లు యాక్సిడెంట్లు అయి 100,000 మంది చనిపోయారు. కుండ మంచినీరు ద్వారా ఒక్కరైనా చనిపోయారా? కోట్ల మందికి ప్రాణాన్ని ఇచ్చింది, జీవాన్ని ఇచ్చింది, సత్యాన్ని ఇచ్చింది, మంచిని ఇచ్చింది. కనుక నిజంగా కన్నీరు పెట్టుకోగలను ఈ కుండ గుర్తు కొరకు. ఇదే మన విజయానికి నిదర్శనం. థ్యాంక్ యూ. ఇదే మన జయానికి. ఇంకా మీకేమైనా అనుమానం ఉందా? అనుమానం ఉన్నోరికి అయ్యో మనకి సింబల్ ఎవరని ఎంతో మంది బాధపడ్డారు. ఎంతో మంది ఈ రాష్ట్రంలో 2 ప్రధాన రాజకీయ నాయకులు ప్రయత్నించారు. నేనే పర్సనల్ గా వెళ్లి ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ, ఏపీలో ఆర్గ్యుమెంట్స్ చేసి ఈ కుండ గుర్తును సంపాదించుకున్నాం. ఒకటి వినండి, ఆంధ్రప్రదేశ్ లో 60 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేరా? 2,10,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఆయన
మా 33 సూత్రాల్లో 6 గుర్తించుకోండి. మీకు ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి, విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించుకోండి, 175 ఎమ్మెల్యేలు ఇప్పుడు గుర్తొచ్చింది కనుక 100 మందిని గెలిపించుకోండి, మీ జీవితాలు మార్చుకోండి. 1 అధికారంలో వచ్చిన 100 రోజుల్లో ఉచిత విద్య అందరికీ 3,10,000 మందికి ఉచిత విద్య ఇచ్చారు. ఉచిత వైద్యం అందరికీ కోట్ల మందికి ఉచిత వైద్యం ఇచ్చారు. నిరుద్యోగులు విశాఖపట్నం ఎంపీ కాన్స్టిట్యున్సీలో 8 లక్షల మంది 100 రోజుల తర్వాత 1 ఇయర్ లో ఇదే స్టీల్ ప్లాంట్ లో 100 కంపెనీలు పెడితే ఒక్కొక్కరికి 10,000 ఉద్యోగాలు ఇస్తే 10 లక్షలు. 1000 కంపెనీలు పెట్టి ఒక్కొక్కరికి 1000 ఉద్యోగాలు ఇస్తే 10 లక్షలు. ఒక్క నిరుద్యోగుండు నన్ను ఎంపీగా చేసుకోండి, ఒక్క నిరుద్యోగుండు ప్రజాశాంతి పార్టీని గెలిపించు. మోదీ గారికి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, కేసీఆర్ గారికి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. నిరుద్యోగులు